అండ్ అంజలి గారు వరలక్ష్మి గారు ఇద్దరికి దిస్ ఇస్ ఒకటే క్వశ్చన్. సో మైసెల్ఫ్ హేమమాలిని హియర్. సో రీసెంట్ డేస్లో చూసుకుంటే విశాల్ గారి హెల్త్ చాలా అప్సెట్ అయిందని చెప్పి ఈవెన్ దో మైక్ పట్టుకోవడానికి కూడా షివర్ అయిన సిచ్యువేషన్స్, వైరల్ అయిన థింగ్స్ మేము చూసాం. సో మీరు ఇద్దరు వర్క్ చేశారు, ఇప్పుడు ఈ సినిమా లైక్ ప్రమోషన్స్కి వచ్చారు, ఆయన రాలేకపోయారు, రీజన్ వీ డోంట్ నో. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఇద్దరు వెళ్ళి కలిసారా, ఈవెన్ దో ఆయనతో మాట్లాడారా? ఫీవర్ వచ్చి ఇలా అయ్యిందని ఒక సీన్ మంచి వచ్చి ఫీవర్ వస్తే అది అడ్మిట్ డిస్టర్బ్ చేసుకొని కలిసి నో 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 నాట్ లైక్ దట్, అంటే సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉండే. సో మీరు కలిసి all the promotions after that. So why are you stuck on him not feeling well? He's become better now, right? So ఇప్పుడు there's ఓకే no point going on talking about his sickness. He's become fine. He came for the success meet. He was సక్సెస్ మీట్ fine. లో Yeah. ఆయన మళ్ళీ So మెన్షన్ మళ్ళీ చేశాడు. ఆ టాపిక్ తీసుకునేది వచ్చి there's no point because he's not still sick. So Okay. that question is quite irrelevant because now he's become okay. He's come for promotions. He's also moved on. So I think we also should move on from his sickness. దట్స్ వాట్ హీ ఆస్క్డ్. అంటే ఇప్పుడు థ్యాంక్స్ మీట్ లో కూడా ఆయన విషయాలు చెప్పింది అదే, లైక్ ఐఎమ్ వెరీ మచ్ వెల్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి తనకు చాలా బాగున్నాడు. అండ్ తనే మెన్షన్ చేసింది కూడా లెట్స్ లీవ్ ఇట్ దేర్ అనేది తను మెన్షన్ చేసింది. డన్. వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు Hi, Rani. Yes. యా హాయ్ అండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, సో ప్రతి క్యారెక్టర్ కూడా మీరు 100కి 200% ఇస్తారు. సో ఇందులో మాయా క్యారెక్టర్తో ఒక డిఫరెంట్ వరలక్ష్మి గారిని అయితే మేము చూస్తున్నాము. సో మాయా క్యారెక్టర్ చేసినప్పుడు మీకేమైనా స్పెషల్ మూమెంట్స్? అంటే దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. సో ఆ టైంలో నాకు తెలిసిన యాక్టింగ్ వచ్చి చేశాను. లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. ఇప్పుడు ఆబ్వియస్లీ ఐ హావ్ గ్రోన్ ఓవర్ ద లాస్ట్ 10 years యాజ్ అన్ యాక్ట్రెస్. బట్ ఈ సినిమాలో అయితే ఇట్ వాస్ వెరీ ఇన్నసెంట్. ఒక కొత్త అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది అలాంటి ఒక ప్యాటర్న్నే వెళ్ళింది. అండ్ ఆ టైంకి ఆ ట్రెండ్కి ఐ థింక్ ఇట్ వాస్ ఓకే. ఐ మేబీ ఇఫ్ ఐ కుడ్ డన్ బెటర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా వస్తే బెటర్గా చేసుకుంటాను. బట్ ఆ టైంలో అయితే ఇట్ వాస్ స్వీట్. ఇట్స్ వెరీ ఇన్నసెంట్ కైండ్ ఆఫ్ సైడ్ టు మీ విచ్ ఐ నెవర్ న్యూ. అంజలి గారు, మీరు కూడా ఏదైనా స్పెషల్ మూమెంట్ ఈ మూవీతో? ఈ మూవీలో స్పెషల్ మూమెంట్ అంటే అంత ఇట్ వాజ్ ఆల్ ఫన్. అంటే లొకేషన్ సెట్స్ షూట్ అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఫన్. అండ్ సుందర్ సార్ సెట్స్ ఎప్పుడు అలాగనే ఉంటాయి. ఆయన మీరు స్క్రీన్ మీద ఎంత ఫన్ చూస్తున్నారో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఫన్ గా ఉంటుంది. చాలా ఇష్టంగా యాక్టర్స్ సెట్కి వెళ్తారు. అంటే హ్యాపీగా ఉంటుంది సెట్. పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుంది. ఒక రోజుకి ఒక పిక్నిక్. హ్యావ్ ఫన్ అండ్ కమ్ బ్యాక్ అంతే. అది సెట్స్ లో ఆన్ అండ్ ఆఫ్ ఒకేలా ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఆ పోస్టర్ చూసి తెలిసిపోతుంది ఇన్ని జనాలు వచ్చి ఒకే టైంలో వచ్చి సెట్ లో ఉంటారు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ జస్ట్ ఆల్ ద టైమ్ ఎవ్రీ డే వాజ్ లైక్ గుడ్ ఫన్ అంతే. ఇట్ వాస్ దట్స్ వాట్ యూ కెన్ సే. నాట్ ఒక్క మూమెంట్ అని చెప్పకేలేదు, బట్ జనరల్ గా వచ్చి ద హోల్ షూటింగ్ వాజ్ ఫన్. ఆల్ ది బెస్ట్ అండి. అంజలి గారు, యాక్చువల్గా అంటే హీరోయిన్స్కి ఉండేదే తక్కువ, అంటే కెరియర్ పరంగా చూసుకుంటే హిట్లు వస్తే తప్ప పెద్ద స్పాన్ అనేది ఉండదు. అలాంటి టైంలో మీరిద్దరు అంటే హీరోయిన్స్గా కాకుండా ఇండివిజువల్ హీరోయిన్ ఫిలిమ్స్ వెళ్ళిన తరుణంలో ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ అనేది రావడం వల్ల దీన్ని ఎలా తీసుకుంటున్నారు? అంటే ఇది ఆ టైంలో వచ్చుంటే ఇంకా కెరియర్కి బాగా హెల్ప్ అయి ఉండేదని అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా, లేదా ఆడియన్స్ తీసుకున్న విధానాన్ని మీరు ఎలా ఎనాలిసిస్ చేస్తారు, అంటే వాళ్ళ రిసీవింగ్ని? అంటే హెల్ప్ అయ్యేది అనేది అంటే ఏ పీరియడ్కి ఆ పీరియడే. ఒక మూవీ ఇప్పుడు మనం ఈ టైంలో ఒక మూవీ చేస్తున్నాము, ఆ మూవీ ఎలా ఆడుతుంది ఇప్పుడు నా కరెంట్ నాలెడ్జ్కి నాకున్న మూవీ మీద ఉన్న నా నాలెడ్జ్కి ఈ స్క్రిప్ట్ బాగుంటుంది, ఈ స్క్రిప్ట్ బాగోదు, ఇది చేస్తే క్యారెక్టర్ బాగుంటుంది బాగోదు అనేది ఆ పీరియడ్కి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఎవ్రీ ఫ్రైడే ఒక మూవీ 4 మూవీలు వస్తున్నాయి, అందులో ఏది బాగుంది బాగాలేదని దాన్ని బట్టి జనరల్ ఆడియన్స్కి వాళ్ళు ఎలాంటి మూవీస్ చూస్తున్నారనే బేసిస్లో మనం నెక్స్ట్ సినిమాలు చేసుకుంటూ ఉంటాం. సో అది ఎవ్రీ పీరియడ్ మారిపోతూనే ఉంటుంది. ఈ నెక్స్ట్ మూవీనే నేను ముందు మూవీ బేసిస్లో చూస్ చేసుకుంటాను అనేది మనకు తెలియదు. బికాజ్ నెక్స్ట్ మంత్ వేరే ట్రెండ్ రావచ్చు, వేరే మూవీస్ ఆడొచ్చు. ఇప్పుడు మనం ఎంటర్టైనర్ చూస్తున్నాం, నెక్స్ట్ మనం సీరియస్ మూవీస్ చూడొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ మూడ్, వాళ్ళకి ఏది నచ్చుతుంది దాని ప్రకారం మనం సినిమాలు తీసి వాళ్ళకి చూపిస్తున్నాం. సో ఇప్పుడు 12 years బ్యాక్ వచ్చిన మూవీ ఇప్పుడు వచ్చుంటే నాకు హెల్ప్ అవుతున్నా అనే దాని మీద ఆ క్వశ్చన్ మీద నాకు అసలు ఆన్సర్ అంటే ఎవరు చెప్పలేరు అనేది నేను అనుకోవడం. Likewise. అంజలి ఆర్ వరలక్ష్మి గారు, ఎనీవన్ కెన్ ఆన్సర్. ఇది డైరెక్టర్ గారిని అడగాల్సిన క్వశ్చన్ యాక్చువల్లీ. కొన్ని మూవీస్ తమిళ్లో బాగా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా తెలుగులో అంతగా వర్కౌట్ కాలేదు. దీనికన్నా దాని గురించి స్పెషల్ కేర్ తీసుకున్నారా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారా? No,
ఐ థింక్ ఆబ్వియస్లీ టీమ్ కూర్చున్నారు బికాజ్ ఈ సినిమా అయితే మాకు తెలిసిన వరకు తమిళ్ వచ్చి అన్ని వన్ లైనరే, కౌంటర్ ఉంటుంది, పంచ్లు ఉంటాయి. అంటే అక్కడ నేటివిటీకి తగ్గట్టు వర్కౌట్ కరెక్ట్. అవుతాయి. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉండే టీం వచ్చి వాళ్ళు అది చూసి ఇక్కడికి ఏం మ్యాచ్ అవుతుందో అదే చేస్తున్నారు. బట్ దీంట్లో ఏమంటే కౌంటర్ అనేది ఒక మాట, బట్ మేబీ యూ సే ఫస్ట్ హాఫ్ అనేది ఫుల్ సంతానం గారు కామెడీతో ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మీరు చూస్తే మనోబాల గారు వస్తారు, మణివన్ గారు వస్తారు, అందరూ వస్తారు. దాంట్లో యాక్టింగ్ లోనే మీకు తెలిసిపోతుంది నవ్వేది. సో ఇట్స్ నాట్ అబౌట్ మీరు డైలాగ్ మీకు అర్థమైతే లేదనేది కాదు. యూ విల్ సీ ఇట్ ఓన్లీ అండ్ యూ విల్ లాఫ్ బికాస్ ద హోల్ రైటింగ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఇస్ లైక్ దట్. సో ఐ థింక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సుందర్ సాయి జస్ట్ సే దట్ ఇట్స్ కంప్లీట్లీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ రైటింగ్. ఒక 20 minutes ఎపిసోడ్ ఉంది ఒక క్లైమాక్స్ ముందు. ఎవరైనా సరే సార్ మీ లైఫ్లో మీరు ఎప్పుడు మీరు స్ట్రిక్ట్గా ఉండొచ్చు, సీరియస్గా ఉండొచ్చు, బట్ ఆ ఎపిసోడ్ మీరు చూస్తే తప్పకుండా ఏ మనిషి అయినా నవ్వి 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 అట్లే స్టమక్ అంతా నొప్పి వస్తుంది. అండ్ యునో ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు మనోబాల గారు బికాస్ హీఈస్ నాట్ విత్ అస్ నౌ. బట్ నిజంగా దిస్ టు బీ హిస్ లాస్ట్ ఫిల్మ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్ లైక్ దిస్ ఇస్ జస్ట్ ఇట్స్ అమేజింగ్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వరలక్ష్మి గారు, Yes. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. Yes, I know. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, రీసెంట్గా మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది, సూర్యవంశంలో సీన్ అది. సో అంటే మీ హస్బెండ్కి చెప్పినప్పుడు ఆ సీన్ మీనింగ్ చెప్పారా, జస్ట్ అలా ఎక్స్ప్రెషన్స్ నేను ఇచ్చారా? యాక్చువల్గా సీన్ చూపించాను ఫస్ట్, అండ్ ఆఫ్ కోర్స్ హీ డెంట్ నో హౌ బిగ్ ద, బికాస్ ఆయన వచ్చి సౌత్ సినిమాలు సినిమాలే ఎక్కువ చూసలేదు, సౌత్ సినిమా అయితే చూసలేదు. బట్ ఐ యాక్చువల్లీ షోడ్ దిస్ మూవీ టు హిమ్ ఫ్యూ మంత్స్ బ్యాక్. సో అప్పుడు డాడీ సినిమా చూడని చెప్పేసి సూర్యవంశం నేను చూపించాను. సో హీ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ అండ్ సెడ్ ఓకే ఐ విల్ ఆల్సో డూ ఇట్, అండ్ వీ మేడ్ హిమ్ ప్లే చింద్రాస్ క్యారెక్టర్. సో యా, థ్యాంక్ యూ. అండ్ అంజలి గారు, ఇద్దరికి క్వశ్చన్, అంటే మదగజరాజుకి సంబంధించి ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరి మీద, అంటే షూటింగ్ లో ఎప్పుడైనా ఈ పాత అవును సో లాంగ్ అగో. అంటే అంజలి గారు షూటింగ్ లో ఎప్పుడైనా ఒకళ్ళ కాస్ట్యూమ్ ఒకళ్ళ సీన్ ఒకళ్ళు డైలాగ్ అలా ఏమైనా చేంజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? మాకు యాక్చువల్గా ఆ ట్రబుల్ రాలేదంటే ఓవరాల్గా జనరల్గా అది క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మాకిద్దరికి అంటే జనరల్గా క్యాట్ ఫైట్స్ 2 హీరోయిన్స్ నుంచో పెడితే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అలాంటివేమి ఇప్పటి వరకు మాకు రాలేదు. సురేష్ గారు సెపరేట్ గా ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది. డిస్టర్బ్ చేస్తున్నారండి మీరు. ఇక్కడ సార్ ప్రెస్ మీట్. మేడం ఇక్కడ yes sir, ఇప్పుడు 12 ఏళ్ల క్రితం సినిమా అని చెప్పారు. yes sir. ఇది ఎంజీఆర్ అని మదగాధ రాజా కూడా ఎంజీఆర్ అన్నారు. అంటే ఎంజీఆర్ అంటే ఆ కాలం నాటి కథని సినిమాని మళ్ళీ రీమేక్ విషయాలతో చేయించారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? సారీ, రీమేకా? ఆ సినిమాలో పాయింట్ తీసుకుని ఇప్పుడు విషయాల్లో చేయించి నాకు తెలిసిన వరకు దిస్ ఇస్ సుందర్ సార్స్ ఓన్ స్క్రిప్ట్. ఇట్స్ Okay, హిస్ okay. లిటిల్ బేబీ. Okay, సో ఐ okay. డోంట్ థింక్ అప్పట్లో ఇట్స్ ఎనీ రీమేక్. డాన్సులు ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు మల్టీ హీరోనే ఇప్పటి వరకు ఉంది సార్ మల్టీ సినిమాలో. స్టార్ కాదు మల్టీ స్టార్ కూడా ఉన్నారు ఇప్పుడు. అందరు చాలా ఆర్యా yes చాలా మంది ఉన్నారు. ఇది అవును. మల్టీ స్టార్ వల్ల హిట్ అయిందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా అంశం ఉందా ఇందులో? కామెడీ కామెడీ కామెడీ. కామెడీ. ఓకే అదే. ఓకే. అంజలి గారు దిస్ hi. ఇస్ ఉమా. Hi. సో మీరు ఈ మూవీస్ చూస్తే బహిష్కరణ ఒక డిఫరెంట్, గేమ్ చేంజర్ ఒక డిఫరెంట్, దీనిలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్. అసలు మీరు ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు అంటే ఇవన్నీ చూస్తే కనుక అసలు కంపారిజన్ చేయడానికే లేదు క్యారెక్టర్స్. మీకు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటే తీసుకుంటారా, ఎట్లా చూస్ చేసుకుంటారు మీ క్యారెక్టర్? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదే క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకునే విధానం, నాకు సెట్కి వెళ్ళడానికి రోజు బోర్ కొట్టకూడదు. నాకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్గా నాకు ఈరోజు సెట్కి వెళ్తే ఇలా ఈ సీన్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఒక ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే పీక్ సీన్ ఒకటి ఉంటుంది. 1 or 2 ఉంటే క్యారెక్టర్ చాలా బాగుంటే 3, 4 కూడా ఉండొచ్చు. సో ఆ సీన్స్ మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. సో దానికి వెళ్ళినప్పుడు మనకు బోర్ కొట్టకూడదు. ఒక యాక్టర్గా నాకు బోర్ కొట్టకూడదు సినిమాకి వెళ్ళడానికి, వెళ్ళి ఇదే చేస్తాం మళ్ళీ ఎవ్రీడే అని. సో అందుకనే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేయడానికి రీజన్, నాకు బోర్ కొట్టకపోతే ఆడియన్స్కి నన్ను చూడడానికి బోర్ కొట్టదు. బికాజ్ ఫ్రమ్ అంటే నిజంగా మనస్ఫూర్తిగా మనం ఒక క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తే వాళ్ళకి అది ఖచ్చితంగా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారనేది నా ఫీలింగ్. చాలా ఇయర్స్ క్రితం చేసింది కాబట్టి 12 years బ్యాక్ అట్లా చేశారు కాబట్టి అప్పుడు రెమ్యునరేషన్ వేరు, ఇప్పుడు రెమ్యునరేషన్ వేరు. సో ఇప్పుడు బాగా ఆడుతుంది కదా, మరి ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా పేమెంట్స్ వ్యాలిడ్ ఇస్తారా? క్వశ్చన్ సార్, కైండ్లీ ఆన్సర్. ఇవ్వలేదు. ఇక్కడే ఉన్నారు అదే ప్రొడ్యూసర్. ఇవ్వలేదు. వరలక్ష్మి గారు అక్కడ ఒకసారి మైక్ ఇవ్వరా? మైక్ ఇక్కడ. అది ప్లీజ్ ఒక నిమిషం. ప్లీజ్ రికార్డ్ ఇట్. వస్తారా అని? ప్లీజ్ చెప్పండి, రికార్డ్ చెప్పండి. ఇట్. తెలుగులో సూపర్ హిట్ అయితే గ్యారంటీగా గ్యారెంటీగా ఏమి చెప్పలేదు. గ్యారెంటీగా అంతే. గ్యారంటీగా అంటే గిఫ్ట్ హ్యాంపరా సార్? హ్యాంపర్ వస్తుంది. మాకు ప్రెషర్ కుక్కర్ అయ్యొద్దు సార్. మీరు అడిగిన దానికి గ్యారంటీ అన్న. వావ్. వరలక్ష్మి గారు